హాయ్ ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనమును చూద్దామా. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వారలారా, కీర్తనకాడైన దావీదు అంటున్నాడు ఏంటంటే, దేవా నీవు నా తోడుగా ఉన్నావు, నీవు నన్ను ఏ హానియు అపాయము కీడు రాకుండా సురక్షితముగా నీవు నన్ను నివసింపజేయవాడవై ఉన్నావు. నీ కాపుదల చేత నేను హాయిగా పడుకొని నిద్రపోగలను అని ఆయన చెప్తూ ఉన్నారు. చూడండి, దేవుని యందు నమ్మిక ఉంచు వారికి, దేవుని యందు విశ్వాసం ఉంచు వారికి, వారి బలము యందు కాక, వారి పరిస్థితుల యందు కాక, వారి సైన్యమును బట్టి రథములను బట్టి కాక, దేవుని యందు అతిశయించువాడు దేవుని నుండి బలమును, ఆదరణను, సమాధానాన్ని పొందగలడు. ఒకవేళ దావీదు లైఫ్లో మనం చూస్తే కుటుంబంలో ఏ గౌరవము లేదు. ఆయన ఒంటరిగా గొర్రెలను మేపుతూ సింహము ఎలుగుబంటి ఆ ఒక గొర్రె పిల్లలను తీసుకొని వెళ్ళడానికి వచ్చినప్పటికీ దావీదు ఒక వయస్సును బట్టి కాక, దేవుడు నాకు సహాయకుడై ఉన్నాడని వాటిని చీల్చి గొర్రె పిల్లలను రక్షించాడు. ఆయన గోలియాతు ఎదుట నిలబడినప్పుడు కూడా యుద్ధము యెహోవాదే అని దేవుని బట్టి ధైర్యాన్ని పొందినవాడుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీ జీవితంలో ఏది నీకు అడ్డుగా ఉంది, ఆటంకంగా ఉంది, నిన్నెవరు ప్రోత్సహించట్లేదా, బలపరచట్లేదా, ఎవరి యుద్ధ నుండి నీకు ధైర్యం రావట్లేదా, సమాధానం కలగట్లేదా, నీ మనస్సుకు శాంతి నెమ్మది కలగట్లేదా, దావీదు వలె దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకో. నీ బలాన్ని, నీ ధైర్యాన్ని, నీ ఫైనాన్షియల్ కండిషన్స్ని బట్టి కాక, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడును సమస్తమును మార్చి జయమునిచ్చు దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచినట్లయితే ఆయన నీకు తోడుగా ఉండి మంచి భవిష్యత్తును నీకు దయచేస్తాడు. సురక్షితమైన జీవితాన్ని నువ్వు జీవించగలవు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయును గాక. ఐ మీన్ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.